మరొక కాలర్ రెడీగా ఉన్నారు సార్, చూద్దాం. హలో హలో చెప్పండి మేడం. హలో సార్, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ నంద్యాల జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం. మా పేరు బాలమునయ్య. బాలగున్నయ్య గారు నంద్యాల జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. సార్, ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు శ్రీధర్ గారు ఉన్నారు, న్యాయ సలహాల ప్రోగ్రాంలో ఉన్నారు. సో మీకు న్యాయపరమైన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సార్తో చెప్పొచ్చు. అదే మేడం, లైవ్ లో ఉన్నాడు కదా, చూద్దామని చేస్తాను. సార్ చెప్పండి సార్. ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు. సార్ సార్ చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నేను ఒక అతనికి ఒకసారి అదే 1,00,000. ఓకే. అది ఒక 40,000, అది ఆ 2 దానిలో 40,000 మళ్ళీ ఇస్తా అంటే, అదే ఎంత మళ్ళీ ఇస్తా అంటే సర్లేరా బాండ్ రాసి అని చెప్పినాం. దాన్ని ఇంకా అదే డేట్ లో ఉండకుండా ఒకటే రోజే కాబట్టి అది ఓకే ఒక 2 రోజులు 3 రోజులు తేడా పెట్టి డేట్ లో రాసినారు సార్. అది 1,00,000 ఒకటి, ఒక 40,000 ఒకటి. ఓకే మళ్ళీ తర్వాత ఒక 6 నెలలకు 7 నెలలకు మళ్ళీ 1,00,000 తీసుకున్నారు సార్. అది ఓకే. ఆయన ఇప్పుడు పలకడం లేదు దాన్ని. ఓకే. అది ఎట్లా సార్? ఇంకా మీరు ప్రామిసరీ నోట్ రాసుకున్నారండి మీరు? రాసుకున్నాను సార్. 3 ఉన్నాయి సార్. అదే ఈ 3 ప్రామిసరీ నోట్లు కనుక మీ దగ్గర ఉంటే మీరు ముందుగా మీరు డిమాండ్ చేస్తున్నట్టుగా ఒక లాయర్ నోటీస్ ఇప్పియండి. ఫస్ట్ ఒక లాయర్ నోటీస్ ఇవ్వండి. లాయర్ నోటీస్ ఇచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఈ మామూలుగా కేసు వేసుకుంటే ఏదో సంవత్సరాలు గడిచిపోతాయని చెప్పి అనే అభిప్రాయం ఉంది కాబట్టి అలా కాకుండా సమ్మరీ సూట్ అని చెప్పి వేయండి. సమ్మరీ సూట్ అంటారు దాన్ని. సమ్మరీ సూట్ అంటారు దాన్ని. మీరు సమ్మరీ సూట్ అని వేస్తే కనుక మీకు కోర్టు మీకు వీలైన తొందరలో 3 నెలల నుంచి 4 నెలల లోపు మీకు కేసు గెలుస్తారు. మీకు జడ్జిమెంట్ ఇస్తుంది కోర్టు. మీరు సమ్మరీ సూట్ చెప్పండి. మీరు సమ్మరీ సూట్ అని చెప్పి వెయ్యండి. మీరు ఫస్ట్ లాయర్ నుంచి ఒక నోటీస్ ఇప్పియండి మీరు అది. సార్ ఇప్పుడు సర్లేదు సార్, దాంట్లో అయితే కనుక అది ఇస్తున్నా వస్తున్నా ఈ రోజు వస్తున్నా అని లాస్ట్ టైం అయిపోయేటప్పుడు వాడు నువ్వు ఏమైనా చేసుకోవు అని చెప్పినాడు. అప్పుడు సెలవులు ఉన్నాయి సార్ కోర్టు. ఓకే. కానీ నేను తీసుకుపోయి మామూలుగా లాయర్ తో మాట్లాడి ఇచ్చినాను కానీ సార్. అంటే సమ్మర్ అస్యూడా సార్? అది సమ్మరీ సూట్ అంటారు. సమ్మరీ ఇష్యూట్ సూట్ అది మనకు తెలియదు సార్. అది నేను ఒక లాయర్ తో మాట్లాడి ఇచ్చినాను. అంటే దానికి సపరేట్ ఫీజు ఉంటుంది సార్? ఎక్కువ ఏం లేదండి, సేమ్ ఫీజు ఉంటుంది. కోర్టుకు చెప్పాలి అది. అయ్యా నేను ఇతను తీసుకున్న మాట నిజము, నాకు ప్రామిసరీ నోట్లు ఇచ్చాడు అని చెప్పి కోర్టుకు మీరు చెప్తే గనక మీకు కోర్టు సమ్మరీ సూట్ అని చెప్పి తీసుకుంటుంది. అది తొందరగా అయిపోతుంది జడ్జిమెంట్. అది కానీ సార్ అది మనకు అంత దూరం తెలియదు కదా. ఇప్పుడు మామూలు లాయర్ తో మాట్లాడి ఫీజు కట్టి అది మొత్తం లెక్కేసి చెప్పినాడు. అది కొంచెం తక్కువ 6 లక్షలు అయింది సార్. అది ఓకే ఓకే 340కి వేసిన తర్వాత అది ఇప్పటికి సుమారుగా 6 నెలలు 7 నెలలు అవుతుంది సార్. అది ఓకే వాయిదాలు వేసినాడు 1 2 మనల్ని పిలిచలేక. ఇప్పుడు ఏం చెప్పినా అంటే వాళ్ళ అవతల నేను ఇవి తీసుకోలేదు, దీంట్లో ఒక్కటే నేను తీసుకునేది కదా, ఇది ఫోర్జరీ చేసి ఫోర్జరీ చేసిన పనులు నాది కాదు అని చేసినాడు సార్. మళ్ళీ ఆయన సరే అండి, అతను చెప్పేది అతను చెప్తాడు. కానీ కోర్టు ముందర ఒక ట్రయల్ అని చెప్పేసి ఒకటి జరుగుతుంది. మీ సాక్ష్యాలు వాళ్ళ సాక్ష్యాలు కోర్టు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పింది ఎంతవరకు నిజము అని చెప్పి కోర్టు ఆలోచించి జడ్జిమెంట్ ఇస్తుంది. మీరు దాని గురించి మీరేం ఆలోచించొద్దు, మీరు గెలుస్తారు. మీరు ధైర్యంగా కేసు కంటిన్యూ చేయండి. సార్ ఇప్పుడు అదే మళ్ళీ రేపు ఏప్రిల్ 8వ తేదీ ముందు కదా సార్. అది అది వేసింది కోర్టు, వాయిదా వేసింది. ఒకవేళ ఇస్తాను అని చెప్పి కోర్టు కూడా ఇయ్యమని చెప్పింది అనుకో, మామూలు నా అనుమానం సార్. అది అతను ఇయ్యలేదు అనుకో, అప్పుడు ఎట్లా సార్ దాన్ని మళ్ళీ? అట్లాంటిది ఏం లేదండి. కోర్టు ఇయ్యమని చెప్పిన తర్వాత గనక ఆయన ఇయ్యకపోతే అతనికి గనక ఏమైనా ఆస్తులు ఉంటే ఆస్తులు జప్తు చేసుకోవడం కానీ, స్థిరాస్తులు కానీ, చరాస్తులు కానీ, లేకపోతే గనక అతన్ని అమౌంట్ కట్టేంత వరకు కూడా కోర్టు అతన్ని జైల్లో పెడుతుంది. అమౌంట్ కట్టేంత వరకు కూడా అతన్ని జైల్లో పెడుతుంది కోర్టు. సో అతన్ని జైల్లో పెట్టైనా సరే మీకు డబ్బులు ఇప్పిస్తుంది. మీకు డబ్బులు వస్తాయండి. దానికి మళ్ళీ మనం ఏమైనా కట్టామా సార్?
లేదు, అది అది ఒకటి ఎగ్జిక్యూషన్ పిటిషన్ అని చెప్పి వేస్తారు. అది వేసిన తర్వాత మీకు జడ్జిమెంట్ వస్తుంది, మీకు అతనికి మీకు డబ్బులు ఇప్పిస్తారు. సరే అండి. ఇంకా 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 ఏమన్నా అంటే ఒకవేళ మీకు తెలిసిన కాడికి ఏదైనా చూసారు ఏదైనా చెప్పేది తప్పకుండా మీ దాని నుంచి మేము మాట్లాడుకుంటాము. తప్పకుండా తప్పకుండా ఇంతవరకు నాకైతే తెలియదు సార్, అది 3 నెలలకే అవుతుంది అనేది. లేకపోతే ఇప్పుడు దగ్గర 8 నెలలు 9 నెలలు అవుతుంది సార్. సరే అండి, అది వేసి కూడా చూడండి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీరు మీ లాయర్ సలహాలు పాటిస్తూ మీరు కేసుని నడిపియండి. థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే అండి, విన్నారు కదండి సార్ చెప్పినట్టుగా